2 దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్లోని ఓ మన్యం గ్రామంలో గిరిజనులందరూ ఐరన్ పోషక లోపంతో బాధపడుతుండడాన్ని ఓ డాక్టర్ గమనించారు. సాధారణంగానే గిరిజనులు పోషకాహార లోపాలని ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో వారిని ఐరన్ లోపం సమస్య నుండి బయటపడేసేందుకు ఆ డాక్టర్ ఓ ఉపాయాన్ని ఆలోచించారు. గ్రామంలోని వారందరికీ కూడా ఐరన్ పెనంలను పంపిణీ చేశారు. అందులో వంట చేసుకొని తినమని సలహా ఇచ్చారు. అంతే, మరో 3 నెలలకే గ్రామస్తులందరూ కూడా ఐరన్ లోపం నుండి బయటపడ్డారు. ఆ గిరిజన గ్రామస్తులు ఈ సమస్య నుండి బయటపడ్డా దేశంలోని ఇంకా సగం మంది ఈ సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. దీనికి నిదర్శనం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేనే. మన దేశంలో పునరుత్పత్తి దశలో ఉన్న ఆడవాళ్లలో 50% కంటే ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారంటోంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపమే. అందుకే ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకప్పుడు కంబోడియా ఎదుర్కొన్న తీవ్ర ఆరోగ్య సమస్యల్లో ఎనీమియా ఒకటి. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు రక్తహీనత బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అక్కడ కోకొల్లలు. ఆ పరిస్థితి కెనడియన్ ఎపిడమియాలజిస్ట్ క్రిస్టోఫర్ చార్లెస్ను కదిలించింది. పరిష్కారం కోసం హ్యాపీ ఫిష్గా పిలిచే ఓ ఇనుప చాపను తయారు చేశారట. ఆ దేశ జానపద కథల్లో అదృష్ట దేవతగా చెప్పుకునే ట్రైంకాంట్రోప్ చాపను పోలి ఉండేలా దీన్ని రూపొందించారు. వంటకం ఉడికే పాత్రలో దీన్ని వేసి ఓ 10 నిమిషాలు ఉంచితే చాలు. ఇందులోని ఐరన్ ఆ పదార్థాల్లో చేరుతుంది. అలా శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది. ఈ చాపని కడిగి పెట్టుకొని ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. దీన్ని ఫుడ్ గ్రేడ్ ఎలక్ట్రాలిటిక్ ఐరన్ పౌడర్తో తయారు చేస్తారు. దీనికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఇవ్వడంతో పలు దేశాలు ఈ చేపను విక్రయించడానికి అనుమతినిచ్చాయి. మరి ఆలస్యం ఎందుకు? మీరు ట్రై చేయండి.